ఇవాళ ప్రారంభించిన 4 పథకాల అమలు కార్యక్రమం అంతా బోగసేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పైరేవి చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. మండలానికో గ్రామం యూనిట్గా తీసుకొని పథకాలను పంపిణీ చేయడం సమంజసం కాదన్నారు. మొదట డిసెంబర్ 9 అని చెప్పి ఏడాది తర్వాత మండలానికో గ్రామంలో మొదలుపెట్టారని, మరి రాష్ట్రమంతా పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటారోనని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ బొమ్మ పెడితే పథకాలకు పైసలియమని బీజేపీ నాయకులు అంటున్నారని జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీలకు ప్రజలు రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం నాటి చుక్కలే చూపిస్తారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలంతా కూడా బోగసే. నిన్న సాయంత్రం వరకు గ్రామ సభలే నడిపిండ్రు. మరి ఇవాళ అప్పుడే మేము పథకాలు ఇచ్చేస్తున్నాం రండి అని చెప్పి మండలానికి ఒక గ్రామం అని పెట్టారు. మంత్రులు కూడా అట్టహాసంగా జిల్లాకు ఒక మంత్రి జిల్లాకు ఒక గ్రామంలో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇవాళ గుర్తించిన లబ్ధిదారులు నిజమైన లబ్ధిదారులేనా, వాళ్ళకి ఇస్తున్నారా, మొత్తం అందరికి ఇస్తున్నారా, ఈ పథకాన్ని కొనసాగిస్తారా అనే దాన్ని మళ్ళీ డోలాయమానంలో పెట్టారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క తీరు ప్రకటన చేస్తున్నాడు. ఇప్పుడు కాదు, మళ్ళీ మొత్తం చూసిన తర్వాత అమలు చేస్తాం, లేదా విడతల వారీగా అమలు చేస్తాం అంటే ఈ సంవత్సరానికి ఒక గ్రామం అయిపోయింది, మరి వచ్చే సంవత్సరానికి ఒక గ్రామం చేస్తారా, ఒక మండలం చేస్తారా, ఏం చేస్తారు అసలు? కానీ ప్రజలకు అన్నీ తేలిపోతున్నాయి ఒకటొకటి. ఇప్పటికే కరెంటు విషయంలో తేలిపోయినరు. 24 గంటలు ఇయ్యలేక చేతులు ఎత్తేసారు రైతాంగం. దానిపైన కూడా తిరుగుబాటు మొదలు పెట్టినరు. కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ విషయంలో కనీసం అవగాహన లేక, లేదా కాళేశ్వరం విషయంలో కక్షపూరితంగా ఈ రైతాంగాన్ని మోసం చేస్తూ ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వకుండా పంట పొలాలను ఎండబెడుతూ మొత్తం జాతికి ద్రోహం చేస్తున్నారు. ఇక ఇంట్లోనే ఇంకొక ఆయన మధ్యలో ఇంకో బుడ్డరకాన్, మీరు ఇంద్రమ్మ పేరు పెడితే మేము ఇల్లు ఇయ్యం, మా మోడీ పేరు పెట్టాలి, ఆఖరి రేషన్ కార్డు కూడా మా మోడీ పేరు సంతకం పెట్టాలి. ఏమి లేదు, ఇద్దరు సన్నాసులు రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టు వీళ్ళిద్దరు రాసుకోవడాలు ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఈయన తెచ్చింది లేదు, ఆయన ఇచ్చింది లేదు. ఈయన రాష్ట్రానికి టోకరా ఇస్తే వాళ్ళు మొత్తం దేశానికి టోకరా ఇస్తున్నారు. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు తెలంగాణ ద్రోహులే. ప్రజల్ని మోసం చేయడంలో ఇద్దరు భాగస్వాములే. తెలంగాణ ప్రజలు ఇద్దరు నైజం కూడా అర్థం చేసుకున్నారు. ఎక్కడికక్కడ ప్రజలే స్వచ్ఛందంగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు గ్రామ సభలతోని ఇప్పటికే రుచి చూపించారు మీకు. ఇంకా రేపు రాబోయే సభలలో మీకు మళ్ళీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎట్లా చుక్కలు చూపించినరో మళ్ళీ మీ పరిస్థితి గదే అవుతుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ పని మొదలు పెట్టనే లేదు. ఎక్కడ మేము ఇంకా పిలుపునివ్వలే. బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కోరుతున్నారు. ఈ మనుషులు అపరిపక్వమైన మనుషులు, అనుభవం లేని వాళ్ళు, ఇవాళ పరిపాలనకు వచ్చిన వాళ్ళు, ఇంకొక 6 నెలల సమయం ఇద్దామని చెప్పి సమయం ఏడాది ఇచ్చినాం. ఇక తప్పకుండా ప్రజల్ని సమీకరించి ప్రభుత్వం మీద యుద్ధం మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వాన్ని నడపడం చేతగాట్లేదు, లేదా ప్రజల సొమ్ము దోసుకోవడానికే సమయం సరిపోవట్లేదు వాళ్లకు.